నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి అది ఈజ్ రైట్, సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్. డిబేట్ చేసినప్పుడు అవన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి. రామాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సంతానమే సంపద, అది వాస్తవం. ఇంకొక పక్క విజయ్ కుమార్ ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్, మనం ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుందనుకుంటే రోడ్డు మీద పోవడం మానేస్తాం. రోడ్డు మీదకి పోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాలసీ అచీవ్ చేయాలి, ఏం చేయాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు చెప్పినట్టు ఒక సంవత్సరం దీన్ని అమలు చేస్తే కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, కొండబాబు కూడా చాలా క్లియర్గా మన ఆలోచన విధానాలు వేస్ట్ టు ఎనర్జీ కింద, వేస్ట్ నుంచి సంపద క్రియేట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ, ఇవన్నీ కూడా మాట్లాడారు. వారిని కూడా అభినందిస్తూ, ఇంకొక పక్కన ఈరోజు ఇలాంటివి సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు అధ్యక్ష. అల్టిమేట్గా ఒక మంచి చర్చకు ప్రారంభించాం, మంచి సంకల్పానికి నాంది పలికాం. ఈరోజు మనకు తెలియదు కానీ చరిత్రలో ఈ అసెంబ్లీలో చిరస్థాయిగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం చర్చించిన సభ ఆంధ్రప్రదేశ్ చట్టసభ. అలాంటి ఒక మంచి చరిత్రకు శ్రీకారం చుట్టాం. మనందరం ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్దాం. సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే సమయంలో దీన్ని గురించి మాట్లాడదాం. డిస్కషన్స్ వస్తాయి, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వాడుకుండే ఇబ్బందులు కూడా మనకు చెప్తారు. ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించకపోతే విమర్శించే పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా కన్సెన్సస్ ఇస్ ది బెస్ట్ వే. కన్సెన్సస్ ద్వారా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ చేసి చరిత్రలో ఒక హిస్టరీ క్రియేట్ చేసే బాధ్యత మనం అందరం తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 4-5 ఏళ్ళలో మనకు ఒక ఐడియా వస్తుంది. 1.5 నుంచి తగ్గుతామా, అక్కడి నుంచి బ్రేక్ చేస్తామా, అక్కడి నుంచి ఫర్దర్గా ముందు తీసుకుపోగలుగుతామా, 2.1 వరకు టీఎఫ్ఆర్ తీసుకుపోగలుగుతామా, ఎంత సమయం పడుతుందో మనకి ఎప్పటికీ అర్థమవుతుంది. మా హెల్త్ మినిస్టర్ గారిని కోరుతున్నా, రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ అనే మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అందరికంటే నాకు చాలా సంతోషం అధ్యక్ష, మీరు బిగినింగ్లో మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడడానికి ముందు సుముఖంగా లేరు. చర్చ ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరే ముందుకు వచ్చాం. ఇది ఎప్పుడు కూడా ఒక ఇష్యూ, ఇది సాధ్యమా లేకుంటే కాదేమో అని ఆలోచించినప్పుడు ఏది చేయలేం. ఇది కూడా అంతే. చాలా సంతోషం, ఒక హిస్టారికల్ మూమెంట్. ఐ విష్ మనకందరికీ, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ మంచి సంకల్పంలో మీ అందరూ పూర్తిగా సహకరించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ సంకల్పాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించాలని వారందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శాసన సభ తరపున, శాసన సభ్యులందరి తరపున, శాసనసభ పక్ష నాయకులకి ఇంత చక్కటి చర్చ, ఇంత అర్థవంతమైన చర్చ గురించి మాట్లాడినందుకు ఇందులో పాల్గొన్న సభ్యులందరూ కూడా తప్పకుండా అదృష్టంగా భావిస్తారని చెప్పి తమరికి తెలియజేస్తూ, సభ్యులకు ఒక చిన్న వినతి. రేపు సాయంత్రం 6 గంటలకల్లా షార్ప్ 6 o'clockకి మన అందరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆంట్రా లక్స్ డొంక రోడ్, జేడీ నగర్, పట్టమట్టులో పెన్ సర్కిల్ దగ్గర అందరూ సమావేశం అవుతున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏంటి ANTRA
LUXE యాంట్రా లక్స్ అంటే అందరికీ మెసేజెస్ కూడా వస్తాయి. సో కొంచెం ముందే అడ్వాన్స్ ఇంటిమేషను. ఆటోనగర్ గేట్ దగ్గర అదే అడ్రస్ లొకేషన్ అంతా కూడా శాసనసభ్యులందరికీ పెడతాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. గతంలో లాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉంటారు. నేను కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాను. గతంలో దుర్యోధనుడు, రేపు భీముడు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి 6th మార్చి రేపు ఉదయం 9 గంటలకు కలుద్దాం.